మీకు మీరు చేసిన పనుల్లో గుర్తింపు ఎక్కువగా వచ్చిన మీ మల్టీ టాస్కింగ్‌లో గుర్తింపు ఎక్కువ వచ్చిన జానరా అంటే ఏం చెప్తారు? ఇంకా గుర్తింపు ఇందులో నేను కోరుకుంటున్నాను, నాకు రావాల్సి ఉంది అని ఎక్కడ ఫీల్ అవుతున్నారు? యాక్చువల్‌గా గుర్తింపు అనే దాన్ని నేను ఎక్కువగా నమ్మను మ్యామ్. హ్మ్. ఎందుకంటే మనం గుర్తించాలి అని పని చేస్తే అది గుర్తింపు కోరుకుంటాం. సాటిస్ఫై ఇవ్వదు. హ్మ్. సో, మనకు నచ్చిన పని, మన వల్ల నలుగురికి ఉపయోగపడుతున్నాం అనుకునే పని చేసుకుంటూ పోవడమే. హ్మ్. ఆ గుర్తింపు అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకే. అదొక జోనర్ అంతే, వస్తుంది వెళ్తుంది. హ్మ్. సో, దాన్ని బేస్ చేసుకొని మనం చెయ్యం. ఓకే. చేయకూడదు కూడా నా హ్మ్. ఒపీనియన్ ప్రకారం. నేను కల్చరల్ సెక్రటరీగా మొన్న ఎలక్షన్స్‌లో ఎన్నికైన తర్వాత నా ఎట్లా ముందు ఒక సాధ్యమైంది? అంత భారీ మెజారిటీతో గెలిచినారు అని విన్నాం. అవును మ్యామ్. ఎట్లా సాధ్యమైందది? ఇవేనే. అంటే నేను అక్కడ సెక్రటేరియట్‌లో నేను ఏ పదవిలో ఉన్నానా? లేనా? అనే దాంతో ఎప్పుడు కూడా రిలేటెడ్‌గా పెట్టుకోలేదు. హ్మ్. నాకు నచ్చిన పని నచ్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నా వల్ల వీలైతే నలుగురికి హెల్ప్ చేయడం. హ్మ్. అంతవరకు మాత్రమే పెట్టుకుంటాను నేను. సో, మేబీ అలా ఆ వినమ్రంగా ఉండడం అనేది ప్లస్ ఈ టాలెంట్ అనేది 2 చాలా మందికి నచ్చి అభిమానంతో గెలిపించారు నన్ను హ్మ్. చాలామంది. ఓకే. హైయర్ ఆఫీసర్స్ కూడా ఈ పోస్ట్‌కి నువ్వుంటే చాలా పర్ఫెక్ట్ అమ్మాయి అని చెప్పేసి హ్మ్. నాకు పర్సనల్‌గా కూడా వాళ్ళు నన్ను బ్లెస్ చేసి, ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు, విన్ అవ్వాలి కూడా అని హ్మ్. గెలిపించారు. ఓకే. అయితే ఇది నేను గెలుపు కంటే ఒక బాధ్యతగా తీసుకున్నాను. చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడే జస్ట్ బేబీ స్టెప్స్ అన్నమాట. హ్మ్. సెక్రటేరియట్‌లో ఒక కల్చరల్ వే అనేది బేబీ స్టెప్స్. హ్మ్. అంత టాలెంట్ ఉంది. చాలా మందిలో టాలెంట్ ఉంది. కానీ ఒక కల్చరల్ వెదర్ అనేది నిజంగా 11 ఇయర్స్ ముందు క్రియేట్ అవ్వలేదు. లేదు. లేదు. సో, దాన్ని ఎట్లా అయినా తెలంగాణ తీసుకురావాలి. వచ్చాకే అది సాధ్యమైందంటారా? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 11 ఇయర్స్ సాధ్యం కాలేదు మేడం. హ్మ్. 11 ఇయర్స్ వరకు ఆ కల్చరల్ వే అనేది రాలేదు సెక్రటేరియట్‌లో. హ్మ్. 11 ఇయర్స్ తర్వాత మొన్న డెమోక్రసీ బేస్‌లో ఎలక్షన్స్ జరిగాయి. ఓకే. ఆ డెమోక్రసీ బేస్‌లో ఎలక్షన్స్ జరిగిన తరువాత ఇప్పుడిప్పుడు కొంచెం బేబీ స్టెప్స్. ఓకే. ఎలక్షన్స్ రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటాయా దీనికి? యాక్చువల్లీ 3 ఇయర్స్‌కి ఒకసారి ఎలక్షన్స్ జరగాలి. హ్మ్. ఆ డెమోక్రసీ బేస్‌లోనే జరగాలి. హ్మ్. దాని బేస్‌లో అవ్వాలి. రకరకాల పొలిటికల్ ఇష్యూస్ ఇగ అవి మనం ఈ కల్చరల్‌లో హ్మ్. మనం హ్మ్. అనవసరమేమో. హ్మ్. దానివల్ల పోస్ట్‌పోన్ అవుతూ 11 ఇయర్స్ అలా హ్మ్. ఆగిపోయాయి. ఇప్పుడు జరుగుతున్నాయా? 3 జరిగాయి మొన్న. ఇయర్స్‌కొకసారి? ఇప్పుడు మొన్న రీసెంట్ 2025 జాన్వరి 4థ్‌న ఎలక్ట్ అయ్యాం మేము. హ్మ్. ఓకే. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ డెమోక్రసీ బేస్‌లో ఎలక్ట్ అయిన అసోసియేషన్ మీదే. మీద హ్మ్. డాక్టర్ బిఆర్ ఎంతమందుంటారు అంబేద్కర్. మీ ప్యానెల్ 11, మొత్తం? 11 11 మెంబర్స్. మెంబర్స్ ఉంటారు. 11 మెంబర్స్ ఓకే. మళ్ళీ అంతా 3 ఇయర్స్‌కి మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఉంటాయి. మీరేంటి అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మళ్ళీ పోటీ చేయాల్సిందే. ఓకే. మళ్ళీ కంటెస్ట్ 3 చేయాల్సిందే. ఇయర్స్‌కొకసారి అది ఓకే. చేయాల్సిందే. హ్మ్. సో, నేను రాగానే నా ముందు టాస్క్ అంటే నేను డెఫినెట్‌లీ తెలంగాణ సెక్రటేరియట్ సంస్కృతి సెక్రటేరియట్ కల్చరల్ సెక్రటరీ అంటే ఈవెన్ సెక్రటేరియట్ వరకే పరిమితం అవ్వదు. ఓకే. మన స్టేట్ మొత్తానికి కూడా హ్మ్. ఆ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. హ్మ్. సెక్రటేరియట్‌లో ఉండేటువంటి ఎంప్లాయీస్‌లో ఉండేటువంటి కల్చరల్ ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయాలి హ్మ్. ఒకటి. తర్వాత దాన్ని మన స్టేట్ నేషనల్ లెవెల్‌లో తీసుకెళ్ళాలి అనేది ఒక టాస్క్. ఇక్కడ రూరల్ లెవెల్‌లో కూడా మీరు ఈ వెళ్ళాల్సొస్తది. రూరల్ లెవెల్ అనేది నేను యామిని స్టూడియోస్ ద్వారా చేస్తున్నాను. అది మీ పర్సనల్. అది నా హ్మ్. పర్సనల్. సో, ఇది మాత్రం ఎంప్లాయీస్‌లో ఉండేటువంటి కల్చరల్ దాన్ని నేను బయటికి తీయాలి. ఓకే. దాన్ని మళ్ళీ నేషనల్ లెవెల్‌లోకి తీసుకెళ్ళాలి ఓకే. అనేది ఒక టాస్క్. హ్మ్. ఎలక్ట్ సపోర్ట్ అయిన ఉంటుందా మంచిగా? డెఫినైట్‌లీ. నాకు హ్మ్. అసోసియేషన్ అనేది చాలా మంచి సపోర్ట్. అంతా ఫ్యామిలీ వెదర్‌లా ఉంటాం. ఓకే. అంతకు మించిన సపోర్ట్ నాకు మా ఎంప్లాయీస్. ఓకే. చాలా బ్లెస్ చేసి నన్ను ఈ బాధ్యత ఇచ్చారు నాకు. ఓకే. నేను చేసినటువంటి నేను ఎలక్ట్ అయినప్పుడు కూడా అంత సంతోషపడలేదు మ్యామ్. హ్మ్. ఎలక్ట్ అయిన తర్వాత 2 మంత్స్ తర్వాత ఆల్ ఇండియా కల్చరల్ హ్మ్. ఈవెంట్స్ జరిగాయి బిహార్‌లో, హ్మ్. పాట్నాలో. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఈవెంట్స్ అని ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. హ్మ్. ఆల్ స్టేట్స్ పార్టిసిపేట్ అవుతారు. హ్మ్. కాంపిటీషన్ అన్నమాట. హ్మ్. 20 ఇయర్స్ బిఫోర్ మన తెలంగాణ అటెండ్ అయింది. 20 ఇయర్స్ 20 క్రితం ఇయర్స్ బిఫోర్. సో, మళ్ళీ నేను ఎలక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ మొన్న. 20 ఇయర్స్ మొన్న ఫైల్‌ని మా అసోసియేషన్ ద్వారా ఓపెన్ చేయించుకొని, నేను మన స్టేట్ టీమ్‌ని తీసుకొని బీహార్ ఎళ్ళాను.